దక్షిణ కాశీ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్లు పెట్టామని, వాట్సాప్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతాపరమైన ఏర్పాట్లు చేశామంటున్న గరిమా అగర్వాల్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటే మన దక్షిణ కాశీ. ఈసారి మనము భీమేశ్వరం సదన్లో శివరాత్రి ఘనంగా చేస్తున్నాము. నిన్న కూడా చాలా మంది రాత్రిలో వచ్చారు. ఇంకా జనాలు చుట్టుపక్కల జిల్లాల నుంచి, మొత్తం రాష్ట్రం నుంచి వస్తున్నారు. మేము వాళ్ళకి అరేంజ్మెంట్ కొరకు సిద్ధంగా ఉన్నాము. మన టెంపుల్ అథారిటీ మరియు పోలీస్ అథారిటీ ద్వారా ప్రాపర్గా క్రౌడ్ మేనేజ్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మేము అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇక్కడ డెప్యూట్ చేసి క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, హెల్త్ కానీ, శానిటేషన్ కానీ పెట్టడం జరిగింది. దీనిలో మేము దాదాపు 650 వరకు శానిటేషన్ సిబ్బంది ఎంగేజ్ చేశాము. చుట్టుపక్కల గ్రామం నుంచి, మున్సిపాలిటీ నుంచి కూడా శానిటేషన్ లేబర్ ఇక్కడ డెప్యూట్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఈసారి మేము 100+ మొబైల్ టాయిలెట్, షవర్స్ కూడా ఏర్పాట్లు చేసాం. థర్డ్ థింగ్, ప్రత్యేకంగా మేము దాదాపు 60 వీల్ చైర్స్ ఏర్పాట్లు చేసాం. మీరు కూడా చూడొచ్చు, పార్కింగ్ ఏరియాలు కానీ, టెంపుల్ ఏరియాలు కానీ వాలంటీర్స్తో పాటు వీల్ చైర్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా మన భక్తులు వాడచ్చు. మా వాలంటీర్స్ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా పార్కింగ్ ఏరియా ప్రత్యేకంగా మన కొత్త తల్లిల కొరకు ఒక బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దట్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది లేకుంటే వాళ్ళు ఇక్కడి వరకు రావాలి. దీని తర్వాత మన బస్ స్టేషన్ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గర వరకు మేము దాదాపు ఆర్టీసీ ద్వారా 10 ఫ్రీ షట్టర్ బస్సెస్ కూడా ఏర్పాట్లు చేశాము. ఆ బస్సెస్ కూడా భక్తులకి చాలా ఉపయోగం పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము టెంపుల్ లోపలికి కూడా ఈసారి చాలా ఘనంగా ఫ్లవర్ డెకరేషన్ కానీ మన స్వామి గారికి మొత్తం ఏర్పాట్లు చేశాము. అందరు జనాలు ఇక్కడ వచ్చి సంతోషంగా మన స్వామి గారికి దర్శనం తీసుకొని, ఆశీర్వచనం తీసుకొని వెళ్ళాలి. అదే మన ప్రార్థన, అదే మీ కోరుతున్నాము. అండ్ అదే కొరకు మేము మా సైడ్ నుంచి సిద్ధంగా ఉన్నాము. నిన్న కూడా రాత్రి 1-2 వరకు మేము ఎస్పీ గారు ఫీల్డ్లో ఉండి, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి మొత్తం పరిశీలన చేశాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ నైట్ వరకు కూడా మొత్తం మేము అలర్ట్గా ఉంటాము. అక్కడ మన పార్కింగ్ ఏరియాలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తుంది. అక్కడ కూడా చాలా మంది జనాలు వచ్చి అది కూడా చూడొచ్చు. ఇంతవరకు భక్తులు వస్తారని అంచనా వేస్తా ఉన్నారు. మేము అప్పర్ లిమిట్ కొరకు ప్రిపేర్డ్గా ఉన్నాము. దాదాపు ఈ 3 డేస్లో ఎక్స్పెక్టెడ్ 2.5 to 3 lakh అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జనాలు ఇప్పుడే ఎక్కువ మంది వస్తారు. రాత్రి వరకు పీక్ ఉంటుంది. కానీ ఎంత మందినా సరే మేము అలర్ట్గా ఉన్నాము, రెడీగా ఉన్నాము. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇక ఏం చెప్తారు మేడం భక్తులకు ఈ 2 రోజులకు సంబంధించి? భక్తులందరికీ ఏం చెప్తారు? భక్తులందరికీ అదే చెప్తాము, మీకు శివరాత్రి శుభాకాంక్షలు. స్వామి గారు ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలి. మీ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండాలి. వాళ్ళకి మీరు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఆశీర్వచనం తీసుకొని సేఫ్గా వచ్చి, సేఫ్గా హెల్దీగా రిటర్న్ వెళ్ళాలి. అదే నేను చెప్పగలుగుతాను. ఇది మొత్తానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేశాము. ఖచ్చితంగా భక్తులకు ఇక్కడికి వచ్చి గతంలో ఏ విధంగానైతే మీరు దైవ దర్శనం చేసుకున్నారో అంతకు మించి ఇంకా ఏర్పాట్లు చేశాము. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చి భక్తులంతా కూడా వారి కోరికలు తీర్చుకునే విధంగా ఇక ఉండాలని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కూడా చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఇక ఐ న్యూస్ వేములవాడ నుండి.